రవికిరణ్ గారు, మాటలతో కాదు మిస్సైల్తో సమాధానం చెప్పారు శత్రువులకు మోదీ, మిస్సైల్ వార్నింగ్ ఇచ్చారు అనుకోవచ్చా దీంతో? శ్రీదేవి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ప్రైమ్ వీక్షకులందరికీ జై హింద్. ఇప్పటి వరకే శ్రీదేవి గారు ఇప్పటి వరకు అగ్రరాజ్యాలకే పరిమితమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థ, పర్నహి మాసక్త అంటారు కదా, అంటే ఒక పక్షి కూడా లోపలికి రాలేన రక్షణ వ్యవస్థ అగ్రరాజ్యాలకి పరిమితమైంది. ఈ రోజు దాని సరసన భారతదేశం ఎంతో గర్వంగా చేరింది. వారి సరసన భారతదేశం ఎంతో గర్వంగా చేరింది. ఈ 4-5 రోజుల్లో జరిగిన పరిణామాలు భారతీయులు కాదు, ప్రపంచం కూడా అది చూడటం జరిగింది. వందలాది వేలాది డ్రోన్స్ మిసైల్స్ వస్తున్నప్పటికీ కనీసం ఒక్కటి కూడా భారతదేశ భూభాగ యొక్క గడ్డిని కూడా తాకలేక మనకున్నట్టు రక్షణ వ్యవస్థ, ఆకాశ్ తీర్ కావచ్చు, సుదర్శన్ చక్ర కావచ్చు, లేకపోతే మన T-70 కావచ్చు, లేకపోతే TS-23 కావచ్చు, S-400 కావచ్చు, మనకున్నటువంటి 3-4 లెవెల్స్ యొక్క రక్షణ వ్యవస్థ, అంచెల వారీగా ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏ రకంగా ప్రతి ఒక్కటిని కొట్టుపడేసింది చూస్తే భారతీయుల యొక్క గుండె గర్వంతో పొంగిపోతుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కొన్ని దశాబ్దాలుగా DRDO అది పరీక్షించింది, ఆకాశ్ పరీక్షించింది, పృథ్వీ పరీక్షించింది, బ్రహ్మోస్ పరీక్షించింది, పినాకా పరీక్షించింది. ఈ పరీక్షలు చూస్తూనే ఉన్నాం. చాలా మంది ఆ పరీక్షలు ఏంటి ఇలా చేసుకుంటా ఉంటారు, ఉపయోగం ఉండదు, ఇది బొమ్మలాటలా చేసుకుంటారు, లేకపోతే మా డబ్బులు GST డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు దాని ఫలితం ఏంటో చూపించింది. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలని పిన్ పాయింట్ గా అటు ఇటు బెసక్కుండా, మా అయితే ఒక అడుగు బెసిగితే పిన్ పాయింట్ గా లేపేసింది 25 నిమిషాల్లో. అలాగే 90 నిమిషాల్లో 11 పాకిస్తానీ వైమానిక స్థావరాలని, శిబిరాలని, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క వైమానిక స్థావరాలని 90 నిమిషాల్లో 11 లేకి అవతల పడేసింది బ్రహ్మాస్తో. వాళ్ళు ఈ రోజు బుల్లెట్ తో పేలిస్తే మీరు బాంబులు పేల్చమంటున్నారు, వాళ్ళు బాంబులు పేలిస్తే మీరు బ్రహ్మోస్తో కొట్టమంటున్నారు. ఇది నవీన భారతం అంటే, ఇది మారిన భారతం అంటే. అలాగే మన యొక్క మిసైల్స్ ఏ రకంగా అత్తారింటికి వెళ్ళిపోయినట్టు పాకిస్తాన్ లోకి వెళ్ళి విధ్వంసం చేసి వచ్చేస్తుంటే వాళ్ళు ఒక్కటి కూడా అడ్డుకోలేని పరిస్థితి. అలాగే ఒక దెబ్బకు 2 పెట్టలు. ఇప్పుడు పాకిస్తాన్కే వార్నింగ్ కాదు, చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చేసాం. చైనా యొక్క మిసైల్ వ్యవస్థ మిసైళ్లు పనిచేయలేదు, వాళ్ళ PL-15 ఏదో ఉంది, అది పనిచేయలేదు. వాళ్ళ యొక్క డిఫెన్స్ రక్షణ వ్యవస్థ HQ-30 ఏదో ఉంది, అది తునాతునకలు అయిపోయింది. వారి యొక్క డ్రోన్లు తుక్కు అయిపోయినాయి. వారి యొక్క JF-17 ఏదో మా చాలా పెద్ద తోపులు F-35 తో సమానం చెప్పంటారు, అది లేచి అవసరం పడేసాం. అంటే చైనాకు ఉన్నటువంటి వారి యొక్క అమ్ముల పొదిలో ఉన్నాయి చాలా గొప్పవి అని చెప్పుకుంటున్నటువంటి అస్త్ర శస్త్రాలను కూడా తుక్కు చేసి అవసరం పడేసాం. ఇది చైనాకు కూడా చంపబెట్టు సమాధానం, పాకిస్తాన్కి ఎట్లాగో గుణపాఠం, ఇది పరోక్షంగా చైనాకు కూడా మనం సమాధానం చెప్పేసాం. సో ఒక అద్భుతమైనటువంటి ఒక 4-5 రోజుల్లో మనం ఎప్పుడు దశాబ్దాలుగా చూడనటువంటి ఇది మన LOC కూడా దాటకుండా, LOC దాటలేదు, మన భూభాగంలో ఉన్నాం. ప్రతిదీ ఎప్పుడు చూడనటువంటి విధ్వంసాన్ని, పాకిస్తాన్ ఎప్పుడు చవి చూడనటువంటి విధ్వంసాన్ని, ఆఖరికి వాళ్ళకి అణువాయుధాలు ఉన్నాయని చెప్పుకున్నటువంటి కైడా హిల్స్ దగ్గర కూడా బ్రహ్మోస్తో లేపవతలు పడేశాం. ఇది మన భారత త్రివిధ దళాలకి, మన శాస్త్రవేత్తలకి, మన కేంద్ర ప్రభుత్వానికి అందరికీ మనం జైహింద్ చెప్పాలి. ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రతిభా పాత్రని మనం చూపగలిగాం. ఆపరేషన్ సింధూర్ ఇది దేనికి మనం పెట్టింది? మన మాతృమూర్తుల మహిళామూర్తుల యొక్క సింధూరాన్ని వాళ్ళ కళ్ళ ముందే తుడిచేసినటువంటి ఉగ్రవాళ్ళని తుదముచ్చడానికి అది లక్ష్యం. దీని యొక్క ఆబ్జెక్టివ్ లక్ష్యం అది. ఆ లక్ష్యాన్ని మనం సాధించామా అంటే డెఫినెట్ గా 9 అగ్రవర్తులలో మసూద్ అజర్ లాంటి వాడు చెప్తారు, అల్లా నన్ను కూడా తీసుకెళ్లిపోతే బాగుంది కదా, నాకు పోయారన్న పదార్థం నిన్ను కూడా లేపేస్తాం, రేపు మాపు ఎప్పుడో ఎలా కూడా అజిత్ దోవల్గా ఉన్నారు లేపేస్తాం, నేను వరి అక్కర్లేదు. సో వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు పేలిపోయాయంటే అదే నిలుస్తున్నాం. అలాగే వాళ్ళ అంత్యక్రియల్లో కూడా ఆర్మీ కూడా ఉంది. అంటే ఏంటి, ఆర్మీ అలాగే ఉగ్రవాదులు వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అని ప్రపంచం చూసింది. ఇప్పుడు అమెరికా, చైనా ఇటువంటి ఎవరైతే ఉగ్రవాది యొక్క పోరాటాల్లో మేము ఉన్నాం, ఉగ్రవాదులు తుడిచిపెట్టేస్తాం అని చెప్పేసి ఈ ఉత్తర కుమారుడు ప్రగల్భాలు పలుకుతున్న అగ్రరాజ్యాలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి.
అక్కడ ఉగ్రవాదులు సైన్యం రెండు వేరు వేరు కాదు, ఒకటే. వాళ్ళంతా అక్కడ డానియల్ పర్ల్ చంపినట్టు కూడా అక్కడే ఉన్నాడు. మీకు తెలుసు ఉసామా బిన్ లాదెన్ కూడా అక్కడే ఉన్నాడు. మీరు వెళ్ళి అతన్ని చంపేసి తీసుకొచ్చారు. ఈ రోజు వరకు అనేక ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు చెప్పాలి అంతర్జాతీయ సమాజం మీరేం చర్యలు తీసుకుంటారు, మీరేం చర్యలు మేము మా భూభాగం వచ్చి చేశారు, మేము లేక అవసరం కొట్టేశాం. మీ నిజంగా ఉగ్రవాదుల మీద పోరాటం చేస్తామని మీకు చిత్తశుద్ధి ఉంటే వెళ్ళండి పాకిస్తాన్కి. పాకిస్తాన్ అన్నా లేపేయమనండి, వాళ్ళని మీరన్నా వెళ్ళి లేపేయండి. అంతర్జాతీయ సైన్యం కూడా ఇళ్ళన్నా లేపేయాలి. ఎందుకంటే పావులు ఒక కాంపౌండ్ లో ఉంటే అక్కడికే పరిమితం కాదు, పక్కింటికి వెళ్తాయి, పక్క ఊళ్ళకి వెళ్తాయి. ఆ ఉగ్రవాదులు ఉంది మా మీద అటాక్ కాదు అమెరికా, మీరు కూడా దృష్టిలో పెట్టుకోండి. అమెరికా మీద కూడా వస్తాయి, బ్రిటన్ మీద కూడా వస్తాయి, ఫ్రాన్స్ మీద కూడా వస్తాయి ఆ ఉగ్రవాదులు. అందుకని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజు మనం 3 సంకేతాలు ఇచ్చారు శ్రీదేవి గారు. ఒక్కటి, ఇంకోసారి మీరు ఉగ్రవాదులు దాడి చేస్తే అది యుద్ధంగా పరిగణిస్తాం. 2, మీరు కనుక బుల్లెట్ లో వస్తే మేము బాంబు వేస్తాం, మీ బాంబుతో వస్తే మేము బ్రహ్మాస్త్రం వేస్తాం. 3, POJK గురించి మాటలు లేవు, అప్పచెప్పటమే. వేరే మాటలు లేవు, అప్పచెప్పటమే, అంతేకాని వేరే విషయాలు లేవు. సో ఈ 3 విషయాల్ని స్పష్టంగా చెప్పాం. మన జోలికి వస్తే టాటస్ తీస్తామన్నది ప్రపంచ దేశాలకి మన యొక్క శక్తి సామర్థ్యాల్ని చూపించిన త్రివిధ దళాలకి అభినందనం అండి.